కానీ గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి పొందిన మంత్రి అని చెప్పుకుంటూ ప్రత్యర్థులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి దానికి తప్ప ప్రజలకు సేవ చేసేందుకు పనికిరాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రకటనలకు క్షేత్రస్థాయిలో చేపట్టే చర్యలకు ఏమాత్రం పొంతన లేదంటున్న మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలంతా తన వైపే ఉన్నారని, ప్రగల్భాలు పలికే కాకాని తనకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడికి వస్తే మనోళ్ళు చెప్తున్నారు, అయ్యా నవంబర్లో నువ్వు ఎమ్మెల్సీగా ఇంటికి 4,000 తెల్ల కార్డు ఉన్న ప్రతి ఇంటికి, అది ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, మత్స్యకారులు, వీవర్సు, బీసీలు, ఓసీలు అందరికీ ఎన్ని తెల్ల కార్డులు ఉంటే 4,000 ఎక్కడ ఇచ్చాము? 4,000 బియ్యం ఎంత ఇచ్చాము? 20 కేజీలు బియ్యం. 20 కేజీలు ఓట్లకు వచ్చి 8,000 డబ్బులు ఇచ్చాం. పడ్డోళ్ళకి డబ్బులు ఇచ్చాం. 8,000 ఇచ్చాం. ఇప్పుడు 1,500 దాంట్లో కట్ చేసి ఓన్లీ గిరిజనులు, మత్స్యకారులు అంట. ఎందుకంటే ఆయన మంత్రి అయినాడు కదా, ఆయన వేరే పనిలో ఉన్నాడు కదా. ఆయన మంత్రి, నేను ఎమ్మెల్సీ ఓడిపోయి నేను ఓడిపోయినా ఉంటాడు. నేను ఓడినా, నువ్వు గెలిచి పీకిందేందే? ఏం పీకావు చెప్పు. నీ ఫోన్లో నుంచి, మినిస్టర్ అగ్రికల్చర్ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం, పచ్చి కూతలు కొయ్యటం తప్ప ఇంకేమన్నా ఉందా? నీ మంత్రి పదవి దేనికి? వ్యవసాయ మంత్రిగా ఎక్కడ నష్టం వచ్చిందో